4.5 ఏళ్ల తర్వాత సీఎం జగన్ మా గిరిజన ప్రాంతానికి వచ్చారు. సీఎం బర్త్డే సందర్భంగా వచ్చారు కదా, మా ప్రాంతానికి ఏమైనా మంచి చేస్తారేమో అని గిరిజనులు ఆలోచించారు. పిల్లలకు ట్యాబ్స్ పంచుతామని వారందరినీ పిలిపించి కనీసం భోజనం కూడా పెట్టకుండా సీఎం పుట్టినరోజు కానుక ఇచ్చారు. గిరిజన ప్రజలకు మంచి చేయాలని కాదు, గనుల సర్వే కోసం సీఎం వచ్చారని అనిపిస్తుందని జీవో నెంబర్ 3ను సుప్రీంకోర్టు కొట్టివేస్తే కనీసం రివ్యూ పిటిషన్ కూడా ఈ ప్రభుత్వం వేయలేదని, టీడీపీ హయాంలో ఉచితంగా గిరిజన పిల్లలను చదివించామని, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లిస్తున్నారని, మా హయాంలో మేము సబ్ ప్లాన్ నిధులపై శ్వేతపత్రం విడుదల చేస్తామని వైసీపీ ఎమ్మెల్యేలకు ఛాలెంజ్. మీరు ఖర్చు పెట్టిన సబ్ ప్లాన్ నిధులపై చర్చకు రావాలని గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలు పెరిగిపోయాయి. మొన్న ఇక్కడ పెద్ద రైలు యాక్సిడెంట్ అయితేనే ఏరియల్ సర్వే చేసుకుని వెళ్ళిపోయినటువంటి ముఖ్యమంత్రి అలాంటి బురదలు దిగుతాడని నేనైతే అనుకోవట్లేదు. మనందరికీ తెలుసు, గడ్డ నొక్క నుంచి చూసుకుని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అదే తెలుగుదేశం పార్టీ ఆ నాయకుడు అందరూ కూడా ఏదైతే వరద సాయం కోసం అక్కడ దాకా వెళ్ళి బోట్లలో వెళ్ళి అక్కడికి మనం కొన్ని సందర్భాలు చూసాం. మా మాజీ మంత్రి వారిలో ఒకరు నదిలో పడిపోయారు కూడా బోట్ల నుంచి. అయినా సరే ప్రాణాలు తెగించి కూడా మేము వెళ్ళి అక్కడ చేసినటువంటి కార్యక్రమాలు మేము అందరికీ కూడా తెలుసు. అది ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రికి ఒక ప్రజల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి తేడా. అక్కడ ప్రాంతాల్లో ఏదైతే ఆ ముంపు ప్రాంతాలు ఉన్నాయో, ముంపు ప్రాంతాలన్నింటినీ కూడా రీహాబిటేషన్ చేసేటప్పుడు మంచిగా ముంపు లేని ప్రాంతాలకు రీహాబిటేషన్ చేసి రీసెటిల్మెంట్ చేయాలని చెప్పి ఒక డిమాండ్ ఎప్పటి నుంచి ఉంది. దాని మీద మేము కూడా పోరాటం చేస్తున్నాం. కానీ కనీసం పట్టించుకోలేనటువంటి పరిస్థితులు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కానీ లేకపోతే ప్రభుత్వం ఉండడం కానీ చాలా బాధాకరం. రేపొద్దున్న తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళందరికీ కూడా సురక్షిత ప్రాంతాల్లో వాళ్ళకి ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.